అసలే కోతి, అందులోనూ కళ్ళు తాగింది. ఇక ఆ తరువాత జరిగే రచ్చ మనం ఊహించంది కాదు. ఎందుకంటే ఒకసారి ఈ ఫోటో చూడండి. డ్రాగన్ కంట్రీ చైనా కుతుకుతలాడే ఫోటో ఇది. ఇందులో కనిపిస్తున్న వారెవరో చూడగానే అర్థం చేసుకోవచ్చు. ధర్మశాలలోని టిబెట్ ప్రవాస ప్రభుత్వాధినేత దలైలామాతో ఓ లేడీ తన అధికారిక బృందంతో కలిసి ఉన్న గ్రూప్ ఫోటో. ఆ లేడీ ఎవరో కాదు, డైనమిక్ అండ్ డేరింగ్ లేడీ నాన్సీ పెలోసి. చూడ్డానికి ఓల్డ్ లేడీగా కనిపించే ఈమెకు చైనా అంటే కంపరం. దాని వ్యవహార శైలి విధానాలంటే చెడ్డ చిరాకు. అలాగే ఆమె అంటే చైనాకు అంతే లెవెల్లో కోపం. ఎందుకంటే తమను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇష్టం వచ్చినట్టు సవాలు విసురుతూ అంతర్జాతీయ సమాజం ముందు చైనాను చిన్న చూపు చూస్తుంది. నాన్సీ పెలోసి అంటే చైనాలోనే కాదు, అమెరికాలో కూడా హడల్. ఎప్పుడే రకంగా కామెంట్ చేసి బ్లాస్ట్ అవుతుందో వారికి కూడా తెలియదు. అమెరికాలోని అధికారిక డెమోక్రటిక్ పార్టీలోని ఈ సీనియర్ మహిళ నేత పేరు చెబితే అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ సైతం అప్రమత్తమైపోతారు. ఎవరు చెప్పినా వినని మొండిగట్టంగా ఆమెకు పేరుంది. ఏదైనా రిస్క్ అనుకుంటే సరిగ్గా దాన్నే చేసి తీరుతుంది. డ్రాగన్ ఏది వద్దంటుందో అదే చేసి దానికి సవాల్ విసురుతుంటుంది. హౌస్ స్పీకర్ హోదాలో ఉన్న వేళ కూడా నాన్సీ పెలోసి తైవాన్ విషయంలో చైనాను లెక్క చేయలేదు. అప్పట్లో ఆమె తైపీ పర్యటన అమెరికా చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పెలోసి పర్యటనకు వెళ్లిన విమానానికి అమెరికా ఫైటర్ జెట్లు రక్షణగా వెళ్లాల్సి వచ్చింది. ఆమె పర్యటన అనంతరం చైనా భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. అదో పెద్ద వివాదంగా మారి కొన్ని రోజుల పాటు కలకలం సృష్టించింది. తాజాగా ఇప్పుడు మరోసారి ఆమె చైనాకు పుండు మీద కారం చల్లే పనిని మన దేశం వేదికగా చేసుకుని నిర్వహించింది. దానికి సంబంధించిన ఈ ఫోటో ఇప్పుడు బీజింగ్ కు కంపరం పుట్టిస్తుంది. ఊరకరారు మహానుభావులు అన్నట్లు నాన్సీ పెలోసి తన టీం మొత్తాన్ని వెంటబెట్టుకుని ఇండియాలోని ధర్మశాలకు దలైలామా దర్శనానికి మాత్రమే రాలేదు. దీని వెనుక మరిన్ని విషయాలున్నాయి. అవేంటో ఈ రోజు టిండప్ లో చూసే ప్రయత్నం చేద్దాం. అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి తన వెంట అత్యున్నత స్థాయి కాంగ్రెస్ బృందాన్ని తీసుకుని భారత్ పర్యటనకు వచ్చారు. దీనిలో భాగంగా ఆమె మంగళవారం ధర్మశాలలోని టిబెట్ ప్రవాస ప్రభుత్వాధినేత దలైలామాతో భేటీ అయ్యారు. ఆమె వెంట వచ్చిన వారిలో అమెరికాలోని శక్తివంతమైన ఫారెన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మిషెల్ మెక్కౌలీతో పాటు డెమోక్రటిక్, రిపబ్లికన్ సభ్యులు ఉన్నారు. ఇక్కడ ఓ ప్రశ్న ఆటోమేటిక్ గా మన ముందు ఉదయిస్తుంది. అమెరికా లేడీ దలైలామాను కలిస్తే చైనాకు అంత ఆందోళన ఎందుకు అని. ఎందుకంటే ఇటీవల అమెరికా చట్టసభల్లో గత వారం ది రిజాల్వ్ టిబెట్ యాక్ట్ ను సిద్ధం చేశాయి. దీనికి గతంలో సెనెట్ ఆమోద ముద్ర వేయగా గత వారం ప్రతినిధులు సభ కూడా 391 నుంచి 26 ఓట్ల తేడాతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం టిబెట్ నాయకులతో చైనా చర్చలు మొదలు పెట్టాలని అమెరికా కోరనుంది. వాస్తవానికి ఈ చర్చలు 2010లోనే నిలిచిపోయాయి. దీంతో పాటు ఇవి అక్కడి ప్రజలు తమ సాంస్కృతిక చారిత్రక గుర్తింపు కోల్పోకుండా ఉండేలా చూసుకుంటూ టిబెట్ తో ఒప్పందానికి రావాలని సూచిస్తుంది. అంతేకాదు టిబెట్ చరిత్ర, ప్రజలు, సంస్థలపై చైనా చేపట్టే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు అమెరికా విదేశాంగ శాఖ నేరుగా పనిచేస్తుంది. నిధులను కూడా సమకూర్చే అవకాశం లభిస్తుంది. అంటే ప్రపంచానికి టిబెట్ విషయంలో అసలు నిజాలు చూపించే పని అన్నమాట. ఇక ఈ బిల్లులో టిబెట్ అర్థం భిన్నంగా ఉంది. టిబెట్ అటానమస్ రీజియన్ తో పాటు గన్సు, క్వింగ్హై, సుచియాన్, యునామ్ ప్రావిన్స్ లను కలిపి చూపింది. ఈ బిల్లు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ టేబుల్ పై ఉంది. ఆయన సంతకం పెట్టడమే తరువాయి. చైనాకు చుక్కలు కనిపించే పనులే జరుగుతాయి. ఎన్నాళ్లుగానో తైవాన్ మాదిరిగా టిబెట్ చైనాలో అంతర్భాగమని, అక్కడి సంస్కృతిని చైనా సంస్కృతిలో విలీనం చేసుకునే దృష్టితో దలైలామాను తొలగించే ప్రయత్నాలు చేస్తుంది చైనా. చైనా బాధలు పడలేక ఆయన మన దేశంలో ఆశ్రయం కోరడంతో ధర్మశాలలో ఆయనకు గౌరవపూర్వకమైన ఆశ్రయం కల్పించడం జరిగింది. ఇప్పుడు ఏకంగా టిబెట్ స్వాతంత్రం గురించి అమెరికా ఓ బిల్లునే తయారు చేయడంపై చైనా చిందులు వేస్తుంది. ఈ బిల్లును ఆపాలని అమెరికాపై ఇప్పటికే బీజింగ్ నుంచి తీవ్రస్థాయి ఒత్తిడి ఉంది. ప్రస్తుతం అమెరికా ప్రతినిధులు దలైలామాతో భేటీ కావడంపై చైనా మండిపడింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ 14వ దలైలామా కేవలం ఆధ్యాత్మిక వ్యక్తి మాత్రమే. ప్రవాస టిబెట్ ప్రభుత్వం మతం ముసుగులో చైనా వ్యతిరేక ఏర్పాటువాద కార్యకలాపాలను నిర్వహిస్తుంది. తాజాగా వస్తున్న నివేదికలపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నాం. దలైలామా గ్రూప్ ను చైనా వ్యతిరేక వేర్పాటువాద శక్తిగా గుర్తించాలని కోరుతున్నాం. గతంలో టిబెట్ విషయంలో అమెరికా ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలంటున్నాం. ఏ రూపంలోనూ దలైలామాతో సంబంధాలు పెట్టుకోవద్దు, ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పంపడం ఆపండి అంటూ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో బైడెన్ ది రిజాల్వ్ యాక్ట్ పై సంతకం చేయవద్దని కోరారు. టిబెట్ చైనాలో పూర్తిగా ఓ అంతర్భాగమని మరోసారి స్పష్టం చేశారు. దాన్ని కాపాడుకోవడానికి బలమైన చర్యలు తీసుకోవడానికి చైనా వెనుకాడదని హెచ్చరించారు. తాజాగా దీనిపై శ్వేత సౌధం స్పందించింది.
తమ అధ్యక్షుడు అమెరికా ప్రయోజనాలకు అవసరమైన నిర్ణయాన్ని ఖచ్చితంగా ఆలోచించి తీసుకుంటారని తెలిపింది. మరి భారత్ వచ్చిన పెలోసి దలైలామా గురించి, టిబెట్ సంస్కృతి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆశ్రమంలో బౌద్ధ గురువుల నుంచి వారి పద్ధతుల మేరకు ఆశీర్వాదాలు పొందారు. అనుకున్నట్లుగానే చైనా గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిబెట్ సంస్కృతిని చైనా చెరిపేయడానికి ప్రయత్నిస్తుందని, దాన్ని అమెరికా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. గతంలో చైనా అధ్యక్షుడు అమెరికాలో పర్యటించినప్పుడు కూడా నేను ఇదే విషయం చెప్పాను. టిబెట్ సంస్కృతిని చెరిపేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకరించాను. అయితే టిబెట్ లో చైనా చేస్తున్న అభివృద్ధిని చూడాలని నాతో ఆ రోజు షీ జిన్పింగ్ స్వయంగా చెప్పారు. అందుకు నేను ఆయనకు ధన్యవాదాలు తెలిపాను. అయితే గత 25 ఏండ్లుగా టిబెట్ వీసా కోసం ప్రయత్నిస్తున్నా దొరకడం లేదని నాన్సీ పెలోసి అన్నారు. టిబెట్ భాష వాడకాన్ని తగ్గించి వారి ప్రాచీన సంస్కృతిని చెరిపేసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను అమెరికా ఎంతమాత్రం సాగనివ్వబోదని నాన్సీ పెలోసి తన భారత పర్యటన సందర్భంగా స్పష్టం చేశారు. ఈ విషయమై చైనాపై మరింత ఒత్తిడి పెంచేందుకు అవసరమైన బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలో సంతకం చేస్తారన్నారు. రిజాల్వ్ టిబెట్ చట్టంపై టిబెట్ నేతలతో చర్చించాలని చైనాను కోరనున్నట్లు చెప్పారు. మొదట టిబెట్ లో పర్యటించిన నాన్సీ పెలోసి టీం అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలకు చేరుకుని దలైలామాతో భేటీ అయ్యారు. అంటే చైనాను బేఖాతరు చేస్తూ ఈ పర్యటన కొనసాగింది. అదే ఇప్పుడు చైనా ఆగ్రహానికి కారణంగా మారింది. తమ దేశాలుగా చెబుతున్న తైవాన్, టిబెట్ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని చైనా అసలు సహించలేకపోతుంది. గతంలో తైవాన్ విషయంలోనూ అదే జరిగింది. ఈ మధ్య మన దేశంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో గెలిచి మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీకి తైవాన్ అధ్యక్షుడు లై చింగ్తే అభినందనలు తెలిపారు. అయితే దీనిపై చైనా అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో తైవాన్ డ్రాగన్ కు కౌంటర్ ఇచ్చింది. తైవాన్ ఉప విదేశాంగ మంత్రి టియాన్ చుంగ్ కువాంగ్ ఓ సమావేశంలో భాగంగా మాట్లాడుతూ, భారత్ ప్రధాని మోదీకి గాని తైవాన్ అధ్యక్షుడికి గాని చైనా అంటే భయం లేదని భావిస్తున్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య జరిగిన స్నేహపూర్వక చర్చలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదన్నారు. ఒకరినొకరు అభినందించుకోవడం సాధారణ విషయమని, ఇందులో చైనా ఎందుకు జోక్యం చేసుకుందో అర్థం కావడం లేదన్నారు.